ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతమైన శ్రేష్టమైన మీ నామానికి మనసారా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. మీ పిల్లలుగా మీ విలువైన మాటలు మాకు నేర్చుకునే మహాధన్యతను ఈ విధముగా అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనసారా మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, మేమేమైతే నేర్చుకోవాలని మీరు సంకల్పించి ఉన్నారో వాటిని నేర్చుకొని వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి బ్రతుకుటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, మీ మాటలు మా నోట ఉంచి మీ పిల్లలకు అర్థమవు రీతిన బోధించగలుగుటకు సహాయము దయచేయమని వేడుకుంటూ, క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రి అయిన మహాదేవుని కృపను బట్టి ఆయన మాటలు నేర్చుకునే మహాధన్యతను మనందరికీ ప్రసాదించినటువంటి దేవాది దేవునికి మనసారా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామమున నా ప్రత్యేక శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, యావత్ ప్రపంచ మానవాళిని నాటి నుండి నేటి వరకు వేధిస్తున్నటువంటి అతి ప్రాముఖ్యమైన ప్రశ్న, దేవుడు ఉన్నాడా? ఉంటే ఆయన ఎందుకు కనిపించటం లేదు అనే ప్రశ్న నాటి నుండి నేటి వరకు మానవ జాతిని ఎంతగానో కలిచివేస్తుంది. మానవులైన వారు ఎంతగా ఆలోచించినా అంతు చిక్కని ఒక ప్రశ్నార్థకంగా ఈ విషయం ఉండటం మనం గమనించగలుగుతున్నాం. దేవుడు ఉన్నాడా? ఉన్నాడని సమాజంలో 90% నమ్ముతున్నారు. నమ్ముతున్న వారిని నమ్మలేని నాస్తికులు, హేతువాదులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, దేవుణ్ణి నమ్ముతున్నామని చెప్పుకుంటున్నాం, మీరు దేవుణ్ణి చూపించగలరా? పోనీ మీరెప్పుడైనా దేవుణ్ణి చూసారా? మీరు కాకపోయినా మీకు ప్రబోధించే బోధకులు ఎప్పుడైనా దేవుణ్ణి చూసారా అని వారు ప్రశ్నలు సంధించటంతో ఒక్కసారిగా వారి ప్రశ్నలు విన్నటువంటి దేవుడు అనుకుంటున్న విశ్వాస జనాంగం మౌనమైపోతున్న పరిస్థితి ఈరోజు ప్రపంచంలో మనకు కనబడుతుంది. నిజమే కదా, దేవుడు ఉన్నాడా? ఉంటే ఆయన ఎందుకు కనిపించటం లేదు? ఆయనే కనిపించే ఈ సర్వసృష్టిని కలిగించి ఆ సర్వసృష్టికి మనిషిని ఒక రారాజుగా, ఈ ప్రకృతిని ఏలే ఒక గొప్ప భాగ్యవంతుడుగా మనిషికి జన్మనిచ్చి, ఒక తల్లిని కళ్ళ ముందు కనిపించేటట్టుగా, ఒక తండ్రిని కళ్ళ ముందు కనిపించేటట్టుగా, ఇలా మానవాళి ఎంతటిని కూడా కళ్ళ ముందు కనిపించేటట్టు కలిగించిన ఆ దేవుడు ఎందుకు మనిషి కంటికి కనిపించటం లేదు? ఆయనే కన్నాడు, ఆయనే పెంచుతున్నాడు, ఆయనే సర్వసృష్టికి ఆధార సంభూతుడు, సర్వలోకాల ఆధిపత్యం కలిగిన ఆ పరలోకమందున్న దేవాది దేవుడు ఎందుకు కనిపించటం లేదు అన్న ఈ ప్రశ్న నాటి నుండి నేటి వరకు మానవాళిని వేధిస్తున్నటువంటి విధానం మనం చూడగలుగుతున్నాం. ఇక
ఇదొక వర్గం అయితే, మరొక వర్గం క్రైస్తవ సమాజంలో బోధకులుగా చెప్పుకుంటున్న వారు, వారికి అనుకూలంగా విశ్వాసాన్ని కొనసాగించుచున్నటువంటి అనేక మంది విశ్వాస జనాంగం. దేవుణ్ణి చూసాము మేము, దేవుడు మాతో మాట్లాడాడు, దర్శనంలో మాకు కనబడ్డాడు, దేవుని మేము చూసాం, ఆయన మాతో మాట్లాడాడు, పలానా ప్రాంతానికి వెళ్ళమన్నాడు, పలానా కార్యం చేయమన్నాడు, దేవుని మేము ముఖాముఖిగా చూసామని మరికొంతమంది క్రైస్తవ బోధకులు మొదలుకొని విశ్వాసాల వరకు మాట్లాడుతున్నటువంటి వాస్తవం. ప్రియులారా, ఒక వర్గమేమో దేవుడు ఉంటే చూపించండి అని మాట్లాడుతున్నారు, మరొక వర్గం దేవుడు ఉన్నాడు, మాకు కనిపించాడు, మాతో మాట్లాడాడు అని చెప్పుకుంటున్నటువంటి ఈ రెండవ వర్గం. ఏదేమైనప్పటికీ దేవుడు ఉన్నాడా? ఉంటే కనిపించాడు ఎందుకు? ఒకవేళ క్రైస్తవ బోధకులు అనుకున్నట్టుగా దేవుడు మాకు కనిపించాడు, మాకు కనబడుతున్నాడు, మాకు దర్శనాల్లో మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన వారికే ఎందుకు కనిపించాలి? అందరూ ఆయన వలన పుట్టినప్పుడు అందరినీ సమానంగా కలిగించిన ఆ దేవుడు అందరికీ కనబడవచ్చు కదా, వాళ్ళకు మాత్రం ఎందుకు కనబడుతున్నాడు? అయినా బైబిల్లో వ్రాయబడిన వాక్యాలను ఆధారికంగా చేసుకొని మాట్లాడగలిగితే ఏ నరుడును ఏ కాలమందైనను ఎప్పుడైనను దేవుడిని చూడలేదు అని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఆయన చూచిన ఏ నరుడును బ్రతకలేడు అన్నది బైబిల్లో లేఖనం ఇస్తున్న సాక్ష్యం. మరి దానికి భిన్నంగా ఈరోజు క్రైస్తవుల బోధకులు మాట్లాడుతున్నటువంటి మాటలు కనబడుతున్నాయి. దేవుడు మాకు కనబడ్డాడు, అబ్రహాముకు కనబడ్డాడు, ఇస్సాకు కనబడ్డాడు, యాకోబుకు కనబడ్డాడు, పూర్వకాలంలో భక్తులకు కనబడ్డాడు, మాకు కూడా కనబడతాడు అని వాళ్ళను ఆధారికంగా చేసుకొని మాట్లాడుతున్నారు. వాస్తవానికి వాళ్ళకు కనబడలేదు, నేటికి మనకు కనబడటం లేదు. వాళ్ళకు కనబడింది దేవదూతలు, దేవుని చేత సమాచారాన్ని తీసుకుని వచ్చిన దేవదూతలు కనబడ్డారు. దేవదూతలు కనబడ్డారు కనుకనే వారు దైవ సందేశాన్ని తీసుకుని వచ్చినందుకు దేవునిగా వారు చూశారు. అవే విషయాలు అక్కడ వ్రాయబడ్డాయి. కానీ ఏ మనిషి కూడా ఇప్పటికీ నాటి నుండి నేటి వరకు దేవుణ్ణి చూడలేదు. ఎందుకు దేవుడు కనబడడం లేదు? వాస్తవాన్ని మనం ఈరోజు ఆలోచించాలి. కనిపించిన దేవుడు సర్వలోకాన్ని మానవ కంటికి కనబడేలా అందచందాలతో ఎంతో చక్కగా అలంకరించి మన కళ్ళ ముందు ఉంచిన ఆ కన్న తండ్రి ఎందుకు కనిపించటం లేదు? కనిపించటం లేదు గనుక కొంతమంది తమ మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలకు ప్రతిరూపకంగా ఈ ప్రకృతిని దేవుడిగా కొలిచారు. ప్రకృతిలో ఉన్న వాటిని దేవుళ్ళుగా కొలుచుకొని ఆరాధించగలుగుతున్నారు. దైవత్వం కాని వాటిని దైవత్వంగా భావించి ఒకనాడు పురుగుల యొక్కయు జంతువుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చి అక్షయుడగు దేవుణ్ణి క్షయమగు మనుషుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు రూపంలోనికి మార్చేసినటువంటి పరిస్థితి నేను కనబడుతుందండి. ఒకనాటి ఇశ్రాయేలీల పరిస్థితిని ఆలోచిస్తే మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు. ఐగుప్తు నుండి మమ్మల్ని తీసుకుని వచ్చిన దేవుడు మాకు కనబడటం లేదు గనుక మా అందరి చెవులలో ముక్కుల్లో ఉన్న బంగారాన్ని మేము తీసేసిస్తాం, దానితో ఒక దూడను తయారు చేయండి, ఆ దూడ మాకు ఆధారిక దైవంగా పిలువబడుతుంది, ఆ దేవుడే మమ్మల్ని తీసుకుని వచ్చాడని మేము నమ్ముతాము అని బంగారంతో పోతపోసిన దూడను దేవునిగా కొలిచి తినుచు త్రాగుచు గంతులు వేస్తూ దైవంగా ఆరాధించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దేవుని పిల్లలారా,
దేవుడు కనబడనందుకు ఇలాంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి. దేవుడు ఎందుకు కనబడటం లేదు? ఇలాంటి సందేహంతో మానవ ప్రపంచం కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి చూపించమని, దేవుడు ఎలా ఉంటాడో తమకు కనపరచమని యేసుక్రీస్తు వారిని ఒక వ్యక్తి అడుగుతున్నాడు. చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, మాకు తండ్రిని చూపించుము, అంతే చాలును. మీరు తండ్రి 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 అని తండ్రి కొరకు ఎన్నో ప్రకటనలు, తండ్రి కొరకు ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు కదా. నా తండ్రి పనుల వీధ ఉండవలనని మీరు ఎరగరా అని 12వ ఏట నుండి మీరు మాట్లాడుతున్నారు. నా తండ్రి పని చేయుటయే నాకు ఆహారమై ఉన్నదని మాట్లాడుతున్నారు. యోహాను గారు శిష్యులకు యోహాను గారు ప్రార్థన నేర్పిస్తున్నారు, మాకు ప్రార్థన నేర్పించండి అయ్యా అంటే, మీరందరూ మొదటిగా పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయాలని, మీరు ఎవరికి ప్రార్థన చేయాలో అన్నది కూడా మీరు నేర్పించి పరలోకమందున్న తండ్రి అని సంబోధిస్తున్నారు. మానవులుగా మనందరినీ పోషిస్తున్నది ఆ దేవాది దేవుడే, పరలోకమందున్న తండ్రి. ఆ తండ్రి కుమారుడిగా ఈ లోకానికి నేను వచ్చానని మీరు చెప్పుకుంటున్నారు కదా. అయితే ఒకటి అడుగుతున్నాను, మాకు తండ్రిని మాత్రం కనపరచు అని ఎలా ఉంటాడు? అంతే మాకు చాలు, ఆయన నమ్మేస్తాం మేము. మీరు దేవుని కుమారుడని ఒప్పుకుంటాము, ఆ దేవాది దేవుడే నిన్ను పంపించాడని మేము ఒప్పుకుంటాము అంటే, తరతరాలుగా మానవ జాతిని వేధిస్తున్నటువంటి ప్రశ్న ఫిలిప్పు గారు అడుగుతున్నారు. చూడండి, తండ్రిని మాకు కనపరచుము అని ఎలా ఉంటాడు? ఈ మానవుల ఆకారాలలో కనబడినట్టుగా ఆయన కూడా ఒక ఆకారంలో ఉంటాడా? మానవులు చూడండి, దేశానికి ఒక విధంగా ఒక ఆకారంలో మానవులు కనబడుతుంటారు. నల్లగా, పొట్టిగా, ఎర్రగా, తెల్లగా. అలా మానవుల ఆకారాలలో దేవుడు ఏమైనా ఉన్నాడా అంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ రూపంతో నన్ను పోలుస్తారు, ఏ రూపాన్ని నాకు సాటి చేస్తారు అని ఆయన అంటున్నాడు. అందుకే దేవుడు ఎలా ఉంటాడు మరి ఒకసారి మాకు కనపరుస్తారా అంటే, యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను ఎంతకాలము మీ యొద్ద ఉండినను మీరు నన్ను ఎరగరా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? ఫిలిప్పు, నువ్వు అడిగిన మాట కరెక్టే, కానీ నేను ఎంతకాలం మీ దగ్గర ఉండాలి అంటే, ఆయన అడిగిన మాట ఏంటి, అని చెబుతున్న సమాధానం ఏంటి ఆలోచించండి. నేను ఎంతకాలం మీ దగ్గర ఉండాలి? నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే. అంటే తండ్రిని చూడాలి అనుకున్నవాడు మొదట ఎవరిని చూడాలి? యేసును చూడాలి. ఈరోజు దేవుడు కనబడేందుకు విశ్వాన్ని కలిగించిన వాడు, సర్వ సృష్టిని కలిగించిన కారణభూతుడైన దేవాది దేవుడు ఎందుకు కనబడు అని ఒకవేళ మీరు సంధించే ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలి అంటే, మొదటగా మీరు ఎవరిని చూడాలి? యేసును చూడాలి. ఎందుకంటే యేసు అంటున్నాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్టే. అంటే దేవుని చూడాలనుకున్న వాడు మొదటిగా ఎవరిని చూడాలి? యేసును చూడాలి. మరి యేసును చూచిన వారు ఆ రోజు కోకొల్లలుగా ఉన్నారు కదా. చూడటం అంటే ఆయన చంపేశారు కదా. చూడటం అంటే బాహ్యంగా చూడటం కాదు, తండ్రి యొక్క లక్షణాలు పునికి పుచ్చుకొని ఆయన బ్రతికాడు. ఆయన కార్యాల ద్వారా యేసుక్రీస్తు వారు తండ్రిని కనపరిచారు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, నాకంటే మరి గొప్ప కార్యములు చెయ్యును. 10వ వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి, చివరి మాటల్లో, మీతో చెప్పుచున్న ఈ మాటలు నేనంతటా నేనే చెప్పట్లేదు, తండ్రి నా యందు నివసించుచున్న తన క్రియలు చేయుచున్నాడు.
తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. చూసారా, నేను చేయుచున్న క్రియలు నా తండ్రివే కదా. నేను చేస్తున్న క్రియల ద్వారా నా తండ్రి మీకు కనబడతాడు. నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే. అంటే దేవుణ్ణి చూడాలనుకున్నవాడు యేసుక్రీస్తు వారిని చూడాలి, యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారిలో ఉన్న ఆయన చేస్తున్నటువంటి సమాజానికి అందిస్తున్న సేవా కార్యక్రమాల విషయమై అవగాహన కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనకు కనబడతాడు. ఎలా కనబడతాడు? భూమి మీద ఉండగా కనబడతాడా? ఈ శరీరం విడిచిపోయిన తర్వాత కనబడతాడా? అసలు దేవుడు ఎప్పుడు కనబడతాడు అన్న విషయాన్ని కులంకషంగా బైబిల్ నుండి ఆలోచించగలిగితే, దేవుడు ఎప్పుడు కనబడతాడు అంటే యేసు దగ్గరకు వచ్చినప్పుడు కనబడతాడు. యేసుక్రీస్తు వారిని చూస్తే ఆయన సుగుణాలను, ఆయన లక్షణాలను తెలుసుకుంటే, తండ్రి అనే దేవుడు ఈ సృష్టి వెనక ఉన్న కారణభూతుడు మనకు కనబడతాడు. అది శారీరకంగా ఉన్నప్పుడు కనబడతాడా, లేదా ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత కనబడతాడా? అసలు దేవుడు ఎప్పుడు కనబడతాడు మనిషికి? భక్తులు ఏమని మాట్లాడుతున్నారు? దేవుడు కనబడాలి అంటే మనిషికి 3 లక్షణాలు కావాలి. దేవుణ్ణి చూడాలనుకున్న ప్రతి ఒక్కరికి 3 లక్షణాలు సంతరించుకొని బ్రతకాలని బైబిల్ స్పష్టంగా ప్రకటిస్తుంది. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూడగలిగితే, నేనైతే నీతి గలవాడనై తండ్రి నీ ముఖ దర్శనము చేసేదను. భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట, తండ్రి నేను నీతి గలవాడనైతే మీరు ఎలా ఉంటారో, మీ ముఖం ఎలా ఉంటుందో, మీ పోలికలు ఎలా ఉంటాయో, మానవులా ఉంటారా, ప్రకృతిలా ఉంటారా, ప్రకృతిలో ఉన్న వస్తువులా ఉంటారా? నేను నీతి గలవాడనైతే నీ ముఖ దర్శనము చేసేదను. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి చూడాలి అనుకుంటే ఈ భూమి మీద నీతిగా బ్రతికి, తండ్రిని చూడాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి మీద నీతిగా బ్రతికితే ఖచ్చితంగా మరణించిన తరువాత ఆయన ముఖ దర్శనాన్ని చేస్తావు. నేనైతే నీతి గలవాడని నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకొనినప్పుడు సమాధికి చేర్చబడతాను, సమాధిలో నుండి మేలుకుంటాను. మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. నాకొక ఆశ, నీ స్వరూప దర్శనము చేసుకోవాలి అని, నీ ముఖ కలయికలు, నీ స్వరూపాన్ని చూడాలని నా బ్రతుకులో ఒక ఆశయ. అది నేను మేలుకొనినప్పుడు. నా పితరులతో కూడా నేను పడుకుంటాను, పడుకున్న తరువాత మేలుకుంటాను, మేలుకున్న తరువాత నేను చూస్తాను తండ్రి. నేను నీతి గలవాడనైతేనే నేను చూస్తాను. అంటే తండ్రిని చూడాలి, కనిపించిన దేవుణ్ణి కనబడడెందుకొని ప్రశ్నించే ప్రతి మనిషి నీతిగా బ్రతికితే నువ్వు చూస్తావు దేవుని. నీతిని సంపాదించుకోండి. నీతి భూమి మీద ఉన్నప్పుడు సంతరించుకుంటే ఖచ్చితంగా మనం దేవుణ్ణి చూస్తాం. దేవుని దగ్గరికి చేరాలి, దేవుణ్ణి చూడాలనుకున్న వారు ఈ భూమి మీద నీతిగా బ్రతకాలి. నీతి లేక, నిజాయితీ లేక బ్రతికిన మనిషి దేవుణ్ణి చూడడు. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడటం అసాధ్యం. దేవుడు అంటున్నాడు, నీతి కలిగితేనే నన్ను చూస్తావు కుమారుడా. నీ తల్లిని చూసావు, నీ తండ్రిని చూసావు, పుట్టాక చూసావు ఈ లోకాన్ని, పుట్టాక చూసావు నీ తల్లిదండ్రులను, మరణిస్తే చూస్తావు నా స్వరూప దర్శనం. ఈ లోకాన్ని విడిస్తే చూస్తావు నా ముఖ పోలికలను. నువ్వు నీతి గలవాడవైతేనే నన్ను చూస్తావు. నీతిని సంతరించుకొని భూమి మీద మనం బ్రతికితే మృతులలో నుండి మేలుకున్న తరువాత దేవుణ్ణి మనం చూస్తాం.
ఈ లక్షణాన్ని సంతరించుకొని బ్రతికితే ఖచ్చితంగా నువ్వు దేవుని చూస్తావు. అంతే తప్ప దేవుడు కనబడ్డెందుకు సృష్టిని కనిపించేటట్టు చేసిన దేవుడు కనబడ్డెందుకు అంటున్న నీవు మొదటిగా నీతిని సంపాదించుకో. నీతి కలిగిన వాడవైతే ఈ భూమి మీద బ్రతికితే ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి చూస్తావు. చాలామంది మేధావి వర్గానికి చెందినవారు మరణిస్తే దేవుడు కనబడతాడంటారు. అయితే మరణించి దేవుడు కనబడ్డాడో లేదో చెబుతాను అని మరణించిన వారు కూడా లేకపోలేదండి ఈ సమాజంలో. అమాయకులు. మరణించిన తర్వాత తిరిగి ఎలా వస్తావు? మరణించిన తర్వాత మరో అవకాశం లేదయ్యా రావడానికి. మనుషులు కట్టుకథలు చెప్తున్నారు. ప్రేతాత్మ ఆ గాలిగా తిరుగుతాడు, అక్కడ తిరుగుతాడు, ఇక్కడ తిరుగుతాడు. అవన్నీ కట్టుకథలు, మూఢనమ్మకాలు. మరణించిన వాడు ఒక క్షణంలోనే పాతాళానికి దిగిపోతాడు. పాతాళంలోకి దిగిపోయినవాడు మరి ఎప్పుడు రాడు. అది బైబిల్ చెప్పిన సత్యం. మరలా ఇంటి చుట్టూ తిరుగుతాడు, మరలా ప్రేతాత్మగా వస్తాడు, దెయ్యంగా వస్తాడు. ఇవన్నీ కట్టుకథలు, నమ్మకండి అవన్నీ. దేవుని పిల్లలారా, దేవుణ్ణి చూడాలి అనుకున్న ప్రతి ఒక్కడు కూడా నీతిగా బ్రతికితేనే చూస్తాడు. అది మొదటిది. ఇంకా దేవుని ఎవరు చూస్తారో చూడండి, ఎలాంటి లక్షణంతో ఉన్నవారు చూస్తారో చూడండి. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసేదరు. ఆయన ముఖాన్ని ఎవరు దర్శిస్తారు? యథార్థవంతులు దర్శిస్తారు. యథార్థంగాని బ్రతికితేనే ఆయన ముఖాన్ని నువ్వు చూస్తావు. యథార్థంగా బ్రతకకుండా పాపివైతే ఆయన ముఖాన్ని చూడలేవు. దావీదు గారు, తండ్రి ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను ఈరోజు ఈ గొప్ప స్థాయికి చేర్చావు కనుక నీకోసం ఒక గొప్ప మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను. నా కోసం నీవు ఒక మందిరాన్ని కడతావా? ఎక్కడో యెరూషలేములో, ఆ యెరూషలేములో ఒక చిన్నపాటి స్థలములో నా కొరకు మందిరం కడితే ఆ మందిరంలో నేనుంటానా? ఏమనుకుంటున్నావు దావీదు? ఆకాశ మహాకాశాలు పట్టజాలని రూపం నాది. ఆత్మగా ఆకాశమే నన్ను పట్టజాలదు, భూమి నన్ను పట్టజాలదు. అంత గొప్ప ఆకారం, ఎంత గొప్ప ఆకారం కలిగిన నాకు నీవు గుడి కడితే ఆ గుడిలో నేను వసిస్తాననుకుంటున్నావా? 4 గోడల మధ్య ఉండేవాడిని కాదయ్యా నేను. చూసారా, దావీదంతటి మహానుభావుడే గుడి కడతానంటే గుడిలో ఉండను, నా ఆకారం ఎంత పెద్దదని చెప్పిన దేవుణ్ణి నువ్వు చూడాలని అనుకుంటే నువ్వు ఎలా బ్రతకాలో తెలుసా? యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. యథార్థంగా బ్రతికితే ఆయన చూస్తావు. ఇంకెవరు చూస్తారో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూడగలిగితే మాట్లాడుతున్నాడు చూడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని ఎవరు చూస్తారో మాట్లాడుతున్నటువంటి మాట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. మరణిస్తే నువ్వు దేవుణ్ణి చూస్తావు. మరణించక ముందు నీకు కావలసినది మొదటిది నీతి గలవాడవైతే ఆయన ముఖ దర్శనాన్ని చేస్తావు. యథార్థవంతుడవైతే ఆయన స్వరూప దర్శనాన్ని నువ్వు చూస్తావు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు కనుక వారు దేవుణ్ణి చూస్తారు. అంటే దేవుణ్ణి చూడాలనుకున్న వాడు ఈ 3 లక్షణాలను సంతరించుకొని బ్రతకాలి. మరణిస్తే అప్పుడు చూస్తావు నీ దేవుణ్ణి. ఈ 3 లక్షణాలకు నిలువెత్తు నిదర్శనం యేసుక్రీస్తు వారు గనుక ఆయన నీతి కలిగిన వాడుగా బ్రతికాడు, యథార్థవంతుడుగా బ్రతికాడు, హృదయ శుద్ధి కలిగి బ్రతికాడు. కనుక ఆయన అంటున్నాడు, ఈ కార్యాలు నా జీవితాన్ని మీరు చూస్తున్నప్పుడు తండ్రిని చూడాలనుకున్న వాడు నన్ను చూడాలి. ఎందుకంటే నాలో నీతి ఉంది, నాలో యథార్థత ఉంది, నాలో హృదయ శుద్ధి ఉంది. నన్ను చూచిన వాడు తండ్రిని చూస్తాడు. నాలో ఈ లక్షణాలను చూడండి, నీతిని చూడండి, యథార్థతను చూడండి, హృదయ శుద్ధి కలిగిన నా మనస్సును చూడండి. నన్ను ఎవరైతే చూస్తారో వారు తండ్రిని చూస్తారు. ఫిలిప్పు, తండ్రిని చూపించమని మరలా ఎలా అడుగుతున్నావు? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే కదా. ఇదిగో నీతి గలవాడవైతే ఆయన ముఖాన్ని చూస్తావు. ఆయన నల్లగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా చూస్తావు. ఆత్మగా మారిపోతే అన్నీ నువ్వు చూస్తావు. అప్పుడు దేవుణ్ణి చూడాలనుకునే నీవు ఈ భూమి మీద ఈ లక్షణాలు సంతరించుకో. పాపానికి దూరంగా ఉండు, పరిశుద్ధతకు సమీపంగా రా, చెడును విడిచిపెట్టి పరిశుద్ధతలోనికి రా, రక్షణలోనికి రా. లోకాన్ని కాదనుకొని దైవత్వంలో ఉండిపో.
పరిశుద్ధతను సంతరించుకొని నీతి కలిగిన వాడుగా యథార్థంగా హృదయశుద్ధి కలిగితే ఖచ్చితంగా నీ తండ్రి నీకు కనబడతాడు. భక్తులు అదే మాట్లాడారు కదా, నేను కూడా అదే చెబుతున్నాను. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుణ్ణి చూపించటానికి నేను వచ్చాను. నా ద్వారా తప్ప ఎవడును తండ్రిని చూడడు. నన్ను చూడండి. తండ్రిని చూడాలన్నా కూడా నేనే కదా చూపించాలి. దేవుని పిల్లలారా, మనం మరణిస్తే దూతలు వస్తాయి, దూతలు వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళిపోతాయి పరదేశుకు వెళ్ళిపోయిన తరువాత తండ్రి అయిన దేవుణ్ణి చూపెడతాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రిని చూడడు. నేను తండ్రిని చూసి వచ్చాను. ఆ తండ్రి దగ్గరకు వెళ్ళాలనే ఆశతో ఈ భూమి మీద పాపం చేయకుండా నేను బ్రతుకుతున్నాను. మీరు కూడా తండ్రిని చూడాలనుకుంటే మీరు కూడా ఎలా ఉండాలి తెలుసా? పాపానికి దూరంగా ఉండండి. యేసుక్రీస్తు వారు మాట్లాడతారు కదండి, తండ్రి చేయుటకు మీరు నాకు ఇచ్చిన పనిని సంపూర్తిగా చేసి ఉన్నాను. మొదట లోకం పుట్టక ముందు, నేను ఈ లోకానికి రాకముందు మీ దగ్గర ఏ మహిమైతే ఉందో మరలా ఆ మహిమతో నన్ను చేర్చుకో. మరలా అక్కడికి వస్తాను తండ్రి, మరలా అక్కడికి వస్తాను. సరే, అంటే తండ్రి ఎలా ఉంటాడో, తండ్రి ఉన్న లోకం ఎలా ఉంటుందో తెలుసుకున్నాడు గనుక, ఆ లోకం విలువ అర్థమైంది గనుక, ఆ లోకం కొరకు తెలుసుకున్నాడు గనుక ఈ లోకంలో పాపం చేయకుండా బ్రతికాడండి. దేవుడున్న లోకం దేవుని కొరకు అర్థమైంది గనుక పాపం చేయకుండా తన జీవిత కాలాన్ని సమర్పించాడండి. పరలోక విలువ మనకు తెలియదేమో కానీ దయ్యానికి తెలుసు. తనకు దక్కలేదనే కదా దయ్యంగా మారిపోయింది. అది తనకు దక్కని లోకాన్ని ఎవరికి దక్కించకూడదనే కదా మన్నుపాడు చేయడానికి వచ్చింది. అంటే మొత్తానికి ఆ లోకానికి ఎవరిని వెళ్ళనివ్వకుండా చేస్తుంది ఆ దెయ్యం. పరిశుద్ధతకు దూరంగా పాపిగా ఈ లోకంలో అర్ధాంతరంగా మన జీవితాన్ని పాడు చేసుకునేటట్టుగా చేయడానికి కంకణంతో కట్టుకొని సాతాను గర్జించే సింహం వలె వాడు దిగి తండ్రిని కనపరచకుండా మనకు చేస్తున్నాడు. దేవుని పిల్లలారా, వాడికి అర్థమైంది పరలోక విలువ. మరి నీకు నాకు యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆ పరలోకంలో తండ్రి యొక్క విలువ ఎంత గొప్పదంటే, నీవు ఆయన చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ భూమి మీద వ్యర్థవాదాలను విడిచిపెట్టి నీతి కలిగిన వాడుగా, యథార్థవంతుడుగా, హృదయశుద్ధి కలిగిన వాడుగా నువ్వు బ్రతికితే దేవుణ్ణి చూస్తావు. ఇంకా దేవుణ్ణి చూడాలనుకున్న తాపత్రయపడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఇలా బ్రతకండి, ఖచ్చితంగా మీరు దేవుని చూస్తారు. ఏదో భూమి మీద ఏదో సాధిద్దామని దేవుడు కనబడ్డెందుకు అని హేతువాదులుగా మారడం కంటే, ఆ దేవుని కోసం మొదట ఈ 3 లక్షణాలు సంతరించుకొని బ్రతికితే ఖచ్చితంగా ఆయన ముఖాన్ని నువ్వు చూస్తావు. అర్థమైందా? దేవుని చూడాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ 3 లక్షణాలు సంతరించుకొని బ్రతికితే తండ్రిని చూస్తారు. కనిపించిన దేవుడు కనబడడు ఎందుకు అంటే, నాటి నుండి నేటి వరకు మానవాళిని వేధిస్తున్న ప్రశ్నకు బైబిల్ ఎంత చక్కగా సమాధానం చెప్పిందో మీరు ఆలోచించండి. పరిశుద్ధత కలిగి, హృదయశుద్ధి కలిగి, యథార్థవంతులుగా, నీతి కలిగిన వారుగా తండ్రిని చూడటానికి భూమి మీద సిద్ధపడండి. మరణిస్తే చూస్తారు మన తండ్రి స్వరూప స్వభావాన్ని. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మానవ జాతిని వేధిస్తున్న ప్రశ్న, దేవుడు ఎందుకు కనబడడు? కనబడే ప్రకృతిని చేసిన మీరు, కనిపెంచుతున్న మీరు ఎందుకు కనబడరు అని సమాజం ప్రశ్నిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మానవులుగా మేమందరము మిమ్మల్ని చూడాలంటే మాకు కావలసిన లక్షణాలు ఏంటో బైబిల్ నందు ఆలోచించాము, నేర్చుకున్నాము, తెలుసుకున్నాము. ఈ మాటలను బట్టి ఎందరైతే ఈ సందేహంతో ఉన్నారో ఈ సందేశం ద్వారా నివృత్తి చేసుకొని నీతి కలిగిన వారుగా, యథార్థవంతులుగా, హృదయశుద్ధి కలిగిన వారుగా బ్రతికి మీ చెంతకు చేరగలుగుటకు వారికి సదావకాశాన్ని ఈ సందేశం ద్వారా అనుగ్రహించమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.